వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి బిఎన్ రెడ్డి లొకాలిటీలో ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వారి కోసం ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ లొకేషన్ చూసుకుంటే అండర్ జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది. బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి బిఎన్ రెడ్డి బస్ స్టాప్ నుంచి కేవలం బిలో కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నియర్ బైలో ఉన్న దిల్షనర్ పబ్లిక్ స్కూల్కి పక్కనే ఉంటుంది. హరిహరిపురం కాలనీలో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి. ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 29 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. 193 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. ఈ ప్లాట్కి మనకి ముందు చూసుకుంటే 40 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్ ఉంది, చూసుకోవచ్చు. ఇల్లే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ ప్లాట్ అనేది. మనకి చుట్టూ అక్కడ సైడ్ చూసుకుంటే అపార్ట్మెంట్ కడుతున్నారు, ఇళ్ళ మధ్యలోనే మంచి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అయితే ఉంది. ఈ ప్లాట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు G+1 పర్మిషన్తో ఉంది. ఆల్రెడీ ఈ ప్లాట్లో బోర్ కూడా వేశారు, చూసుకోవచ్చు. మనకి అతను ఇల్లు కట్టుకుందామని బోర్ వేశారు, ఎలక్ట్రిసిటీ ఉంది ఆల్రెడీ, అన్నీ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రీషియన్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు పర్చేజ్ చేస్తే డైరెక్ట్ ఇల్లు పర్మిషన్తోనే ఉంటుంది, G+1 వేసుకోవడానికి అవైలబుల్లో ఉంటుంది. సో ఇది ఒక ఉడా లేఅవుట్, లాంగ్ బ్యాక్ వేసిన ఒక లేఅవుట్. ఇది 92 ఆ టైంలో వేసిన లేఅవుట్. అప్పుడున్న యాజ్ పర్ ఉడా అప్రూవ్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్లాట్కి ముందు చూసుకున్నా కానీ మనకి 40 ఫీట్ల రోడ్ అన్నమాట. సో ఇది ఈ ప్లాటు. దీంట్లో మనకి ఏంటంటే ఈ ప్లాట్ ఏంటంటే ఈ డెడ్ ఎండ్లో ఉంటుంది. ఈ వెంచర్ దాదాపు ఒక 20 ఎకరాలు 25 ఎకరాలు ఉంటుంది. దీంట్లో ఈ ప్లాట్ అనేది డెడ్ ఎండ్ ఉంటుంది. సో అది దీని తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే పక్కన మనకి వేరే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందన్నమాట. సో మధ్యలో ఈ ప్లాట్కి ఈ ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో అది మనం డాక్యుమెంట్లో ఉండదు, కానీ మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉంటుంది. ఈ లేఅవుట్ వేసిన వాళ్ళకి ఏంటంటే ఈ కంపౌండ్ వాల్ అంటే ఒక్క ప్లాట్ అని కాదు, ఈ లేఅవుట్ మొత్తంలో కూడా లాస్ట్ ప్లాట్లకు అన్నిటి కూడా ఇలా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్రాస్ ప్లాట్లు కాకుండా దాన్ని స్ట్రేట్ చేసి ఇచ్చారన్నమాట మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాట్కి ఇటు సైడ్ చూసుకుంటే టెంపుల్ ఉంటుంది. ఇది ఈ టెంపుల్ నీడ్ అయితే ఈ మనకి ప్లాట్ మీద పడదు, ఇది మీరు గమనించండి. ప్లాట్కి పక్కనే చూసుకున్నా కానీ ఈ రోడ్ ఉంటుంది, కాకపోతే ఇది మామూలుగా నడవడానికి దారి, టెంపుల్కి వెళ్ళడానికి దారి అన్నమాట. వెహికల్స్ అలా వెళ్ళడానికి ఏముండదు, నడవడానికి దారి. సో ప్లాట్కి ఏంటంటే టెంపుల్ కానీ రోడ్ వీధి బోర్డు కానీ అట్లా ఏం లేదు, క్లియర్గా ఉంది. సో ఈ టెంపుల్ ఏంటంటే ఈ లేఅవుట్లో ఈ టెంపుల్ కానీ ఈ రోడ్డు కానీ లేదు. యాక్చువల్గా ఈ లేఅవుట్కి ఇది లాస్ట్, ఇది వేరే వాళ్ళ లేఅవుట్ కిందకి వస్తుంది, కాకపోతే వీళ్ళు టెంపుల్ అండ్ ఈ రోడ్ వేశారు. సో దానివల్ల మన ప్లాట్కి ఏం రోడ్ పోర్ట్ కానీ ఏమంటారు టెంపుల్ నీడ కానీ గుడి నీడ కూడా ఏం పడదు. డైమెన్షన్ కూడా మంచిగా ఉంది, 29-60 మనకి 193 గజాలు. మంచి బిట్టు, బిల్డర్ సైజ్ అంటారు. మనకి ఇల్లు కట్టుకుంటే కదా మంచిగా ఉంటుంది, ఎందుకంటే పర్మిషన్ కూడా తీసుకున్నారు. 40 ఫీట్ల రోడ్డు కూడా ఉంది. మనకి లొకేషన్ చూసుకుంటే ఎల్బీ నగర్ మెట్రో నుంచి చూసుకుంటే ఈ ప్లాట్కి చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్లు వస్తుంది. బిఎన్ రెడ్డి సిగ్నల్కి బిఎన్ రెడ్డి బస్ స్టాప్కి కేవలం బిలో కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. బిఎన్ రెడ్డిలో ఉన్న దిల్షనర్ పబ్లిక్ స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హరిహరిపురం కాలనీలో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి. మనకి ఈ ప్లాట్ ఒకవేళ మీరు పర్చేజ్ చేసి ఇల్లు కట్టేయమంటే కూడా మన దగ్గర బిల్డర్స్ అవైలబుల్లో ఉన్నారు. ఫర్ ఎస్ఎఫ్టీ లెక్క ఛార్జ్ చేసి బిల్డర్స్ కూడా ఇల్లు కట్టేయడానికి రెడీగా ఉన్నారు. లేదు ఓపెన్ ప్లాట్ కావాలంటే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి 58,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, కూర్చుంటే సిట్టింగ్లో తగ్గుతుంది, ఇది మీరు గమనించండి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తాను. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.